యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. యేసు సాధారణ కుటుంబ సంబంధాల గురించి మాట్లాడడం లేదు. మనందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, వారిని తండ్రి అని మనం పిలవచ్చు. ఇక్కడ యేసు మత విషయాల గురించి మాట్లాడుచున్నాడు. దేవునికి మాత్రమే చెందవలసిన స్థానాన్ని మనిషిని ఎవరినైనా ఆక్రమించుకొని ఇచ్చే పొరపాటి విషయం ఎప్పుడు కూడా చేయకూడదని హెచ్చరిస్తున్నాడు. మనుషుల్లో భక్తి గల వారిలో కూడా సాటి మనుషుల్ని గొప్ప చేయడం, దేవుణ్ణి తక్కువగా చేయడం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది. మనము ఎల్లవేళలా దేవుణ్ణి మాత్రమే గొప్ప చేసేవారిగా ఉంటే ఎల్లవేళలా ఆయన మనకు తండ్రిగా ఉంటాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, పరలోకంలో మీరు మాకు మంచి తండ్రిగా ఉన్నారన్నటువంటి ఒక నిశ్చయతతో ప్రభువా, మేము నీ కొరకు జీవించేటువంటి ధన్యతని మాకు అందరికీ కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.